మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ అటు పిమ్మట రేపు 3వ తారీఖు జూన్ లో వచ్చేటువంటి ఈ యొక్క రిజల్ట్స్ ను దృష్టిలో ఉంచుకొని మరి ఈ యొక్క వైకాపా పార్టీ అదే విధంగా కూటమి ఇవి ఇందులో ఉండేటువంటి ముఖ్య నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చును, చంద్రబాబు నాయుడు గారు కావచ్చును, పవన్ కళ్యాణ్ గారు కావచ్చును, అదే విధంగా వంగ గీత గారు కావచ్చు. వీరికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం చూద్దామండి. వీరిది ఆరుద్ర నక్షత్రము, అదే విధంగా మిథున రాశి. ఆరుద్ర నక్షత్రము మిథున రాశిగా కూడా చెప్పడం జరుగుతుందండి. మరి ఆరుద్ర నక్షత్రము మిథున రాశి ఉండేటువంటి ఈ యొక్క జాతకులకు ఖచ్చితంగా కూడా మిథున రాశి వారికి గత అష్టమ శని 2021, 22, 23లో అష్టమ శని మూలకంగా చాలా అంటే చాలా ఇబ్బందులు తిని ఉన్నారు. ఏది మిథున రాశి వారు ఎవరైనా కూడా. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీగా పేరు ప్రకంగానే అదే అంటే వీరి యొక్క జాతకం ప్రకంగానే పేరు పెట్టడం జరిగింది. విన్నారా? వాస్తవానికి జాక్షరం మీద జ్ఞ వచ్చింది తనది. ఇంగ్న్య అంటే జగన్ అని చెప్పి పెట్టడం జరిగింది. పేరు రీత్యానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చక్కగా పేరు రీత్యానే పేరు పెట్టడం జరిగింది. మిథున రాశి, ఆరుద్ర నక్షత్రము. మరి వీరి లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నము. లగ్నాతు బుధ శుక్రులు. 2వ స్థానంలో సూర్యుడు, రాహువు, గురువు. 2వ స్థానం ఏమిటి అంటే మనకు మాటలు. కనుకనే ఈ యొక్క మాటలలో ట్రోలింగ్ కావడం గాని, కొంచెం మాటలలో ఎవరు మాట్లాడని విధంగా ఈయన మాట్లాడడము, ఆకట్టుకోవడం కూడా ఉంది. ఇక్కడ గురువు, రాహువు, సూర్యుడు ఉండడం చేత ఏదో కొత్తదనంగా, రాహు అంటేనే ఒక మనకు ఛాయాగ్రహము కనుక ఏదో కొత్తదనంగా నేను మాట్లాడాలి, ఆకట్టుకోవాలి అనేటువంటి విధానంగా వారు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సప్తమాత శని వక్రంగా ఉంది. ఇదొకటి. రెండవది 8లో చంద్రుడు, కేతు ఉన్నారు. సరే, ఓవరాల్ గా ఒకసారి చూసుకున్నట్టయితే 2007-8 ప్రాంతంలో 8-7 ప్రాంతంలో వీరి యొక్క తండ్రి గారి యొక్క మరణం జరిగింది. అప్పుడు ఆ యొక్క శనిలో చంద్రుడు వచ్చినటువంటి పీరియడ్ లో శనిలో చంద్రుడు 8వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థాన అధిపతి 8లో ఉన్నాడు. అదే విధంగా శని యొక్క దృష్టి కూడా ఆ యొక్క 9వ స్థానం మీద పడింది. కనుక అప్పుడు ఈ యొక్క తండ్రి యొక్క మరణం జరిగిందండి. ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్టయితే వీరికి బుధ దశ నడుస్తూ ఉన్నది. బుధుల్లో బుధుడు ఏది మనకు 2018లోనే ఎంటర్ కావడం జరిగింది. 2018లో ఎంటర్ అయిన తర్వాత బుధుల్లో శుక్రుడు ఏది 2019లో బుధుల్లో శుక్రుడు వచ్చిన తర్వాత ఇతనికి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బుధుడు శుక్రుడు. మరి యొక్క బుధ శుక్రులు ఇచ్చినటువంటి అధికారము గత కొన్నేళ్లుగా కూడా సజావుగా సాగుతూ ఉన్నది. ఇప్పుడు మరలా కూడా 2024లో బుధుడు చంద్రుడు కలవబోతున్నారు. ఇక్కడ శని చంద్రుడు కలిసినటువంటి సందర్భంలో చాలా డ్యామేజ్ జరిగింది. తండ్రి జరిగిపోవడం గాని ఇలాంటివి. ప్రజెంట్ ఇప్పుడు బుధుల్లో చంద్రుడు కలిసేటువంటి సందర్భము, ఈ యొక్క చంద్రుడు 8వ స్థానంలో ఉండడము. 8వ స్థానం అంటేనే కోర్టులు కావచ్చును, కాస్త కష్టము, ఇవన్నీ కూడా ఉంటది. అటు పిమ్మట వెంబడే 8వ నెల తర్వాత బుధుల్లో కుజుడు ఎంటర్ అవుతున్నాడు. కుజుడు అంటేనే కాస్త అగ్రెసివ్, అంటే వేడి, కోపము, ఈగో ఫీలింగ్, ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ శనిలో చంద్రుడు వచ్చినప్పుడు ఒక డ్యామేజ్ జరిగింది. ఇక్కడ బుధుల్లో చంద్రుడు వచ్చినప్పుడు కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఇప్పుడు ఉన్నది అని చెప్పి అర్థం చేసుకోవాలి మీరు. చంద్ర మహర్దశ గాని, చంద్ర అంతర్దశ గాని జగన్ గారి యొక్క జాతకానికి సెట్ కావు. చంద్రుడు 8వ స్థానంలో ఉన్నాడు కనుక 8వ స్థానము కష్ట స్థానం. అది కనుకనే ఈ యొక్క కుజుడు రాకముందే తలకు గాయం అవ్వడం. కుజుడు అంటేనే తలకు అధిపతి. మనకి ఇప్పుడు రేపు 7వ నెల నుంచి రాబోతున్నాడు అంటే ఇప్పుడు 6 నెలల అంటే 2-3 నెలల ముందే రిజల్ట్ ఇస్తూ ఉంటారు గ్రహాలు వచ్చేటువంటి ముందే. కనుక ఈ యొక్క కుజుడు ఎంటర్ కాగానే ఈ యొక్క దెబ్బ తాగడం జరిగింది. అదొకటి మైనస్ పాయింట్. కనుక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే జగన్ గారి జాతకము కొంచెము కష్టతరంగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును. అదంతా వాస్తవానికి భగవంతుని యొక్క దయ మాత్రమే. భగవంతుని యొక్క దయతో మాత్రమే మరలా వీరు గెలిచేటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే జాతక పరంగా బలం తక్కువగా మాత్రం ఉన్నది. జాతక పరంగా బలము చాలా అంటే చాలా తక్కువగా ఉన్నది. ఇక వీరు చేసినటువంటి మంచి కార్యక్రమాల నిమిత్తము, పథకాల నిమిత్తము ప్రజలు ఇప్పుడు వీరికి
ఉపకారం చేసేటువంటి పరిస్థితి. కనుక ఎందుకు అంటే సప్తమ శని వక్రం ఉండడము, ఇది కూడా మైనస్ వాతావరణం ఉంటుంది. సప్తమాతం అంటేనే 7వ స్థానము, ప్రజలు, ఇవన్నీ కూడా ఉంటవి. కనుక ఇప్పుడు మరలా వీరికి సంబంధించి ఒకవేళ వీరి పార్టీ అధికారంలోకి రాకుండా ఉన్నట్టయితే రేపు 24, 25, 28 వరకు కూడా కాస్త గడ్డు కాలంగానే ఉంది. ఎందుకు అంటే వీరికి 8వ స్థానంలో కాలసర్పదోషం హెవీగా ఉంది, కుజదోషం ఉన్నది. కనుక వీరెంత అమ్మవారి యొక్క ఆరాధనలో ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది అని చెప్పడం జరుగుతున్నది. ఇది కేవలము ప్రిడిక్షన్ మాత్రమే చెప్పడం జరుగుతున్నది. ఈ పార్టీకి ఆ పార్టీకి అనేటువంటిది ఏది తొత్తులు గాని ఎవరు రూపాయి ఇచ్చేది ఏమి ఉండదు. ఆ విషయం అర్థం చేసుకోండి ప్రజలు. మహాదేవ శ్రీమాత్రే నమః.